చంద్రబాబు నాయుడు గారు మరో నెల అయితే సంవత్సరం రోజులైతే అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లో ఈ కూటమి పార్టీలో చెయ్యని దోపిడీలు దోచుకొని డబ్బు లేదు. లిక్కర్ పేరుతో, శాండ్ పేరుతో విచ్చలవిడితనం కంపెనీలను బెదిరించి కంపెనీలు మూసేసుకుంటున్నారు, కంపెనీలు వారిపోతున్నారు. అసలు ఈ సీరియస్ ఇష్యూస్ ఏవి జనాలకు అవసరం లేకుండా పోయింది, పాలకులు దృష్టి పెట్టకుండా పోయారు. మరొక వైపు పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా తరిమేస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలు పాలకులకు ఢిల్లీ లెవెల్లో కనుక ఫిర్యాదు చేసే పరిస్థితులు వస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చంద్రబాబు నాయుడు గారు కొందరు నాయకులకు సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నా అసలు వాళ్ళు వార్నింగ్లు ఇవ్వకపోగా పైపిచ్చి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి చంద్రబాబు గారిని ఉల్టా బెదిరించే వరకు వచ్చారని తెలుగుదేశం పార్టీ మీడియానే పరోక్షంగా కథనాలు రాస్తూ వస్తుంది. అంటే మేము లేకపోతే, కూటమి లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలపడతారు, అధికారంలోకి రావాలంటే ఉండాలంటే డబ్బులు కావాలి, ఈ విధంగా బెదిరింపులు స్టార్ట్ చేస్తున్నారట. తాజాగా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏ విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలను ఎల్లగొడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా నడి రోడ్డు మీద వాళ్ళ బస్సులు పెట్టి వాళ్ళ మనుషులతోటి లారీలను ఆపేపించి దోచుకుంటారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల వరకు చేరి వాళ్ళు వివరణ అడిగితే ఆ ఎమ్మెల్యే కేర్ కూడా చేయలేదట. ఒకటే మాట, అవన్నీ వైసీపీ కంపెనీలు, వైసీపీ వాళ్ళకు ఫేవర్గా ఉండే కంపెనీలు, వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. మరి జగన్ బలపడతాడు, ఇంత ఓకేనా మీకు? అంతా చేస్తున్నది పార్టీల కోసమేలే, అన్ని జగన్ కంపెనీలు మీరెందుకు వెళ్ళి పెడుతున్నారు, మీరు కానీ ఏమన్నా కనుక జగన్కు మేలు చేద్దామనుకుంటున్నారని ఉల్టా జగన్ పేరు చెప్పి బెదిరిస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారి కనీసం ఆ బీజేపీ ఎమ్మెల్యేని కంట్రోల్ కూడా చేయలేక సైలెంట్గా ఉండిపోయే పరిస్థితి. ఎంతనా దోసుకొని ఏమన్నా చేసుకొని మనం చేయగలిగింది ఏమి అని చెప్పి చివరికి ఇంకా అక్కడి వరకు వచ్చేసారని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలే సేమ్ మీనింగ్ వచ్చే విధంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? కాదుకూడదని కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఒకరిద్దరిని అయితే బెదిరిస్తారు. ఎవ్వరూ కూడా సీఎం గారిని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇంక ఒక సీఎంకి అసలు ఎమ్మెల్యేల మీద, అధికారుల మీద కింద వరకు అసలు కంట్రోలే లేకపోతే కేవలం విపక్షాల మీద కేసులు పెట్టడము, మనకు కావాల్సిన మనుషులకు దోషపెట్టడం, మన మనుషులు ఇట్లా అడ్డదిడ్డంగా రోడ్డు మీద పడి దోసుకుంటూ ఉంటే ఇంకా అవి కంట్రోల్ చేయలేక వాళ్ళని వదిలేయడం, ఏం అడ్మినిస్ట్రేషన్ అనిపించుకోవాలో, ఏం పాలన అనుకోవాలో ఏముందిలేండి. వాళ్ళ పత్రికల టీవీ ఛానల్ సాయంత్రం అయితే, పొద్దునైతే, సాయంత్రం అయితే ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా నోటికి ఏదైతే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు వీళ్ళకి ఏది వదిలితే అది రాస్తూ ఉంటారు. నమ్మే జనాలు అవి నమ్ముతూ ఉంటారు. నెత్తిన తడిగుడ్డ వేసుకొని పోనీ మనం ఎవరేం చేస్తాము, ఏది నిజం ఏది అబద్ధమని చెబుతాము. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, పోయేవాళ్ళు పోతారు. మనం చేసేదేమని.